అమెరికా ఫ్లోరిడాలోని టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో చేపట్టే వ్యోమగామి శిక్షణకు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన 17 ఏళ్ల కుంచాల కైవల్యారెడ్డి ఎన్నికయ్యారు. ప్రపంచంలో 36 దేశాల నుండి వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక అందులో వ్యోమగామి శిక్షణకు 150 మంది అర్హత పొందారు. దీంతో కైవల్యారెడ్డి కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక భారత వ్యోమగామిల కల్పనా చావ్లా, సునీత విలియమ్స్లను ఆదర్శంగా తీసుకొని స్పేస్ సైన్స్ పై ఆసక్తి పెంచుకున్నానని అన్న కైవల్యారెడ్డితో మా ప్రతినిధి శ్రీరామూర్తి ఫేస్ టు ఫేస్. భారతదేశ వామగామిలో ఎవరైతే కల్పనా చావ్లా, సునీత విలియమ్స్ ని ఆదర్శంగా తీసుకుని స్ఫూర్తిగా తీసుకుని అంతరిక్షంలోకి వెళ్ళాలనుకున్న మన ఇక్కడ ఏదైతే ఒక ఆసక్తితోటి చదువుకుంటూ చిన్నప్పటి నుంచి కూడా అంతరిక్షం మీద ఒక శ్రద్ధని కనబరుస్తూ చదువుకున్న కైవల్యారెడ్డి మనతో ఉన్నారు. అంటే చిన్నతనం నుంచి కూడా తను వ్యోమగామిగా వెళ్ళాలన్న, వ్యోమగామిగా ఎదగాలన్న ఆశతోటి, ఒక ఆసక్తితోటి చదువుకున్నప్పుడే ఒక కేవలం ఫోటోలు కాకుండా తను ఆర్ట్ తోటి ఎవరైతే వ్యోమగామిలు ఉన్నారో ప్రపంచంలో వారందరినీ కూడా ఆదర్శంగా తీసుకుని ఇక్కడ వేసిన ఇది కూడా ఉంది, పోస్టర్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు కైవల్యారెడ్డి మనతో ఉన్నారు. ఏ విధంగా ఈ ఎంపిక జరిగింది, తనకి ఈ ఆసక్తి ఎందుకు కలిగింది అనేది తెలుసుకుందాం. చెప్పమ్మా, నువ్వు ఏ విధంగా ఇప్పుడు అంతరిక్షంలోకి నీ శిక్షణ పూర్తయితే అంతరిక్షంలోకి వెళ్తావు, ఎలా ఫీల్ అవుతున్నావు, ఎంత ఈ అవకాశం ఎలా వచ్చింది అని భావిస్తున్నావు, నీ చదువు ఎలా సాగింది, ఎందుకు దీని ఆసక్తిని పెంచుకున్నావు? అసలు నాకు ఈ యాక్సెప్టెన్స్ లెటర్ వచ్చిన తర్వాత, నన్ను తీసుకున్నారు సెలెక్షన్ న్యూస్ వచ్చిన తర్వాత నాకైతే ఒక 2 days వరకు నేనే నమ్మలేదు. ఓ నేనేనా అని అంత ఆనందంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆస్ట్రోనాట్ అనేది అందరికీ ఏంటి డ్రీమ్ జాబ్ అనమాట. ఒక డ్రీమ్ రియాలిటీలోకి వస్తుందంటే ఎంత ఎక్స్పీరియన్స్ చేస్తాము ఆనందంని, అంత బాగుంటుంది అది. ఈ డ్రీమ్ ని నువ్వు మీట్ అవ్వడానికి ఎట్లా చదువుకుంటూ వచ్చో, మీ తల్లిదండ్రులు నీకు ఎట్లాంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు? అసలు దీనికి అప్లై చేసుకోవాలి, ఈ ఫ్లోరిడాలో ఉన్న ఈ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ కి అప్లై చేసుకుంటే ఇందులో సెక్షన్ ఇస్తారు, ఇవన్నీ అసలు ఎలా కలిగింది? సో నాకు చిన్నప్పటి నుండి స్పేస్ సైన్సెస్ అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం అంటే ఎంత ఇష్టం అంటే ఒకసారి ఆకాశంలోకి చూస్తే మళ్ళా కిందకి కూడా చూడబుద్దేదు. అంత బాగుంటుంది స్పేస్ సైన్స్. అదొక డిఫరెంట్ వరల్డ్. మనం వెళ్ళాలి కానీ లోపలికి వెళ్ళిపోతాం అంతే. నాకు చిన్నప్పటి నుండి అంటే ఒకసారి మా అమ్మ దగ్గరికి వెళ్ళాను. ఒక 2nd classలో అనుకుంటా. అయితే ఎదుర ఒక బుక్ ఫ్రంట్ కవర్, బ్యాక్ కవర్ వచ్చేసి సునీత విలియమ్స్ క్రూ ఒకటి, కల్పనా చావ్లా క్రూ ఒకటి ఇలా ఉంది. వాళ్ళని ఎవరని అడగడం గుర్తు. అది నా చిన్నప్పుడైతే. అప్పటి నుండి నా ఇంట్రెస్ట్‌ని పెంచుకుంటా, కావాల్సిన బుక్స్ చదువుతా, మా అమ్మ వాళ్ళు ఇచ్చిన రిసోర్సెస్‌ని వాడుకుంటా, ఇంకా ఇలా ఎదిగాననమాట. అనేక శిక్షణలు కూడా అవసరం వస్తుంది కదా. ఏదైతే అంతరిక్షంలో ఉన్న వాతావరణానికి అనుగుణంగా మీకు కింద శిక్షణ ఇస్తారు. మీరు రేపొద్దున అంతరిక్షంలోకి వెళ్ళగలిగినట్లయితే ఏ విధంగా లివింగ్ ఉండాలి ఇక్కడ అనేది. ఇక్కడ ఇప్పుడు ఎట్లా ఉంటుంది, ఆ శిక్షణ ఎలా ఉంటుంది అనుకుంటావు, అది పొందేటప్పుడు నీకు ఎట్లాంటిది ఉంటుంది? సో ఈ టీఎస్ఐ టైటన్ స్పేస్ ఇండస్ట్రీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఇదొక ఫ్లోరిడా బేస్డ్ యుఎస్ కంపెనీ అనమాట. దీన్ని ఇప్పుడు 36 కంట్రీస్ నుండి 150 క్యాండిడేట్స్ రిప్రజెంట్ చేస్తున్నారు. అంటే సక్సెస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి ఆశిస్తున్నావు కదా, అట్లా ఎట్లాగా అవ్వాలి అవుతుంది. ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుంటే ఈ ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ నుండి ఒక కెరియర్ ఆస్ట్రోనాట్ కింద ఎదగాలనుకుంటున్నాను. నాకు కావాల్సిన రీసోర్సెస్ ఇచ్చి, టీచర్స్ని ఇచ్చి, కుదరకపోతే ఏదో ఒకలాగా నాకు కావాల్సిన డౌట్స్ని క్లారిఫై చేయడం కానీ, ఇప్పటిదాకా నన్ను సపోర్ట్ చేసింది మా ఫ్యామిలీ, పేరెంట్స్. ఇలాగే కాకుండా మా టీచర్స్, మా మెంటర్స్, ఇలా అందరూ సపోర్ట్ చేయడం వల్ల ఇక్కడ దాకా వచ్చాను. కాబట్టి వాళ్ళందరికీ ఫర్ ఎవర్ థ్యాంక్స్. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది, మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నారు, ఈ స్థాయికి తీసుకొచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా వినడానికే ఫస్ట్ మా అమ్మాయి ఇలా వెళ్ళిద్ది అన్నప్పుడు, ఫస్ట్ ఆస్ట్రాయిడ్ కనిపెట్టినప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే అది దేశవ్యాప్తంగా కూడా ఆ రోజు తెలిసింది. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా పిలిచి స్వయాన తను కూడా క్యాష్ అవార్డు ఇవ్వటం, ఆనర్ చేయటం, మా కుటుంబాన్ని మొత్తాన్ని కూడా ఇది చేయటం జరిగింది అప్పుడులో. సో ఈ కెరీర్ అనేది కొంచెం మా అమ్మాయి సాధించగలదని ఫస్ట్ నమ్మకానికి అదే పునాది. థ్యాంక్ యూ, చాలా ఆనందంగా ఉంది. తర్వాత ఇప్పుడు అంతరిక్షంలోకి పంపించే అవకాశం, అంటే శిక్షణకి అవకాశం వచ్చింది, ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు ఒక తల్లిగా? ముందుగా టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశం అనేది లైఫ్లో ఆ అమ్మాయికి తను చిన్నప్పటి నుంచి కన్న కలలు అనేవి ఒక స్టెప్ తీసుకోవడానికి దొరికిన అవకాశం అనమాట.
దానిని సద్వినియోగం చేసుకొని ఆ అమ్మాయి తన ట్రైనింగ్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంటే భారతదేశం నుండి ఒక ఆస్ట్రోనాట్ వస్తది. చాలా చిన్నప్పటి నుంచే స్పేస్‌కి సంబంధించి డీటెయిల్స్ ఏవో అడుగుతూ ఉండేది. మనకు తెలిసిన నాలెడ్జ్ కూడా ఇది పెక్యులర్ సబ్జెక్ట్ అని ఒక ఫీలింగ్. జనరల్ సబ్జెక్ట్ కింద మనం ట్రీట్ చెయ్యం చెప్పాలి అంటే. దాని గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అంటే ముందు మనం చదవాలి ఖచ్చితంగా. ఎంతో కొంత అన్నది. ఒక స్థాయి తర్వాత దాటేసింది ఆ లెవెల్‌ని. ఇది కైవల్యారెడ్డి తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక భారతదేశానికి ఒక వ్యోమగామి రాబోతుంది, ఒక ఆస్ట్రోనాట్ తయారవుతుంది అని చెప్పి ఆశతో ఉన్నారు. అది శిక్షణ విజయవంతంగా కొనసాగిద్దని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైతే అంతరిక్షంలోకి వెళ్ళాలి, వ్యోమగామిగా తను తయారవ్వాలన్న దీంతో ఆమె ఆసక్తికి అనుగుణంగా మేము చదివించాం, ఆమె ఆసక్తిని ప్రేరేపించాం, దాన్ని ప్రోత్సహించాం అని చెప్పేసి కూడా ఇక్కడ తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏమైనా కైవల్యారెడ్డి రాబోయే రోజుల్లో వ్యోమగామిగా భారతదేశానికి వస్తారని చెప్పేసి ఆశిద్దాం. ఓవర్ టు స్టూడియో.